నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వెళ్తూ ఉంటారు, అమరావతి నుంచి వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ఇలా ఎక్కడ జరగదే. నువ్వు ఆపి ప్రతి జంక్షన్లో జనాల్ని పోగేసి నమస్కారాలు పెట్టుకుంటా, మళ్ళీ వాళ్ళని బాబు నేను దండేసి వస్తా అని చెప్పి బ్రహ్మానందంలాగా నువ్వు ఫోజులు ఇచ్చుకుంటా, రిక్వెస్ట్ చేసుకుంటా, అవహేళన చేసుకుంటా, కింద ఒక మనిషి చనిపోయినా పట్టించుకోకుండా అంబులెన్స్కి దారి ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఏ రకమైన పైశాచిక ఆనందం ఇది? ఇదంతా గుమ్మగూడి తీసుకొచ్చిన జనాలని కాదా? అర్థమవదా? ప్రభుత్వం చెప్పే నియమాలు నువ్వు పాటించవు. నీకు హౌస్ అరెస్ట్ సీన్ ఎక్కడ జరగట్లా, తిరుగు నువ్వు జనాల్లోకి అంటున్నారు. కానీ నువ్వు చేసే పనేంటి? పొగాకు రైతుల కోసం వెళ్తే పొగాకు బస్తాల మీద ఎక్కి ధ్వంసం చేస్తారు. మిర్చి యాడ్కి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కూడా వెళ్ళిపోతావు. పోనీ వంశీని ఓదార్చడానికి వెళ్ళి అందగాడని చెప్పి ట్రోల్ కంటెంట్ కింద చేసి పడేసిపోయావు. పోనీ నువ్వు ఎవరి కోసమైనా నుంచుంటావో జనాల కోసం వెళ్ళి ఒక బెట్టింగ్ వేసిన ఒక కార్యకర్త కోసం విగ్రహం పెడతాను వెళ్ళి 3 ప్రాణాలు బలి తీసుకున్నావు. ఇంకా ఈరోజు కొత్తగా వస్తున్న స్లోగన్ ఏంటంటే జగన్ నుంచి జనాలను కాపాడుకోవాలి. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు జగన్ నీకు నువ్వు?